Adyaksh Mahoday, I rise to move for leave to introduce the Public Examinations Bracket Prevention of Unfair Means Amendment Bill 2026. I saw with my own eyes Amit Shah calling the police officers. సో ఎప్పుడైతే నీట్ పేపర్ లీక్ అయిందో దాని తర్వాత ఆల్మోస్ట్ 2 months ఢిల్లీలో స్టూడెంట్స్ అయితే ప్రొటెస్ట్ చేస్తారు. దాంట్లో రాహుల్ గాంధీ గారు, వ్యాన్చుక్ గారు, స్టూడెంట్స్ వీళ్ళంతా కలిసి ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ కోసం అయితే 2 months నుంచి ప్రొటెస్ట్ చేసి ఫైనల్గా దాన్ని సాధించారు. ఇప్పుడు బీజేపీ టైం. వాళ్ళు అనుకున్నట్లుగానే ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేశారు. సో ఇదంతా చూసిన బీజేపీ ఇంకా ఇండియాలో జరిగే ఎగ్జామినేషన్ విషయాలలో చాలా స్ట్రిక్ట్ రూల్స్ని తీసుకురావడానికి ఒక బిల్లును అయితే తీసుకొచ్చింది. ఎప్పుడైతే బీజేపీ ఈ ఎగ్జామినేషన్కి సంబంధించిన బిల్లుని లోక్సభలో ప్రవేశపెట్టిందో దాని తర్వాత అపోజిషన్ పార్టీ రాహుల్ గాంధీ గారు అయితే దాన్ని రిజెక్ట్ చేశారు. ఇప్పుడు మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, ఎడ్యుకేషన్ సిస్టంలో చేంజెస్ కోసమే కదా రాహుల్ గాంధీ గారు 2 months నుంచి స్టూడెంట్స్తో కలిసి ప్రొటెస్ట్ చేసింది, అయితే ఈ బిల్లుని ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారని మీ అందరికి ఒక డౌట్ రావచ్చు. స్ట్రిక్ట్ రూల్స్ని తీసుకురావడానికి July 27 అయితే పబ్లిక్ ఎగ్జామినేషన్ 2026 బిల్ని అయితే లోక్సభలో ఇంట్రొడ్యూస్ చేసి, అయితే లోక్సభలో దీన్ని రాహుల్ గాంధీ గారు రిజెక్ట్ చేయడం జరిగింది. అయితే రాహుల్ గాంధీ గారు ఈ బిల్లుని ఎప్పుడైతే రిజెక్ట్ చేశారో దానికి సంబంధించిన వీడియోలు అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అయితే ఈ బిల్లుని రాహుల్ గాంధీ గారు రిజెక్ట్ చేయడం చూసి చాలా మంది ఆయనని ఇన్ని రోజులుగా నీట్ పేపర్ గురించి స్టూడెంట్స్ కోసం రాహుల్ గాంధీ గారు ప్రొటెస్ట్ చేసింది మొత్తం ఫేక్ అని ఆయన్ని చాలా మంది ఆ వీడియో చూసిన తర్వాత బ్లేమ్ చేస్తున్నారు. అయితే మీరు రాహుల్ గాంధీ గారి గురించి అనుకున్నది చాలా రాంగ్. ఎందుకంటే బీజేపీ ఎప్పుడైతే ఈ బిల్లుని లోక్సభలో ఇంట్రొడ్యూస్ చేసిందో దాని తర్వాత బిల్లులో చాలా మిస్టేక్స్ అయితే ఉన్నాయి. అందుకే బిల్లుని రాహుల్ గాంధీ గారు అపోజిషన్ పార్టీ అయితే రిజెక్ట్ చేసింది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే డిఎంకే లాంటి తమిళనాడు పార్టీస్ అయితే డైరెక్ట్ గా నీట్ ఎగ్జామ్ ని తీసేసి ఆ పవర్ ని స్టేట్స్ గవర్నమెంట్ కి ఇవ్వాలని సెంటర్ ని డిమాండ్ చేస్తున్నాయి. ఎప్పుడైతే నీట్ పేపర్ లీక్ తర్వాత పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అయిందో దాని తర్వాత రాహుల్ గాంధీ గారికి బీజేపీకి మధ్య ఒక వార్ అయితే నడుస్తుంది. అంతేకాదు పార్లమెంట్ లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే జరుగుతున్నాయి. బీహార్ లో కానిస్టేబుల్ AK-47 అక్కడ ఉండే స్టూడెంట్స్ పై ఫైర్ చేయడం. ఇంకో హైలైట్ విషయం ఏంటంటే మోడీ గారు రీల్స్ చేయడం గురించి కూడా అపోజిషన్ పార్టీ ఆయన బ్లేమ్ చేసింది. సో ఇలా ప్రతి విషయాన్ని మనం ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎప్పుడైతే ఢిల్లీలో ప్రొటెస్ట్ తర్వాత ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేశారు, దాని తర్వాత ప్రహ్లాద్ జోషి గారు కొత్త ఎడ్యుకేషన్ మినిస్టర్గా అయితే బాధ్యతలు స్వీకరించారు. సో ఇలా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేసిన తర్వాత బీజేపీకి అయితే బాగా మండింది. సో ఈసారి ఎగ్జామినేషన్ సిస్టంలో అయితే బాగా 6 రూల్ తీసుకురావాలని డిసైడ్ అయింది. సో దానికోసం బీజేపీకి సంబంధించిన యూనియన్ మినిస్టర్ జితేంద్ర సింగ్ అయితే పబ్లిక్ ఎగ్జామినేషన్ 2026 అనే బిల్లుని లోక్సభలో ఇంట్రొడ్యూస్ చేశాడు. ఈ బిల్లుని 2024 యాంటీ పేపర్ లీక్ బిల్ ప్లేస్లో అయితే ఇంట్రొడ్యూస్ చేశారు. సో ఈ బిల్లుతో చాలా రూల్స్ అయితే తీసుకొచ్చారు. అందులో కొన్ని రూల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఆ రూల్స్ ఏంటంటే ఇన్ కేస్ ఏదైనా ఎగ్జామ్ పేపర్ లీక్ అయితే ఇలా లీక్ అయిన ఎగ్జామ్ పేపర్ ఓన్లీ 1 person లీక్ చేసి ఉంటే అలాంటి పర్సన్కి 5 to 10 years అయితే జైలు శిక్ష ఉంటుంది. దాంతోపాటే 10 to 15 lakhs అయితే ఫైన్ ఉంటుంది. ఇన్ కేసు ఎగ్జామ్ పేపర్ని ఏదైనా గ్రూప్ ప్రీ ప్లాన్డ్గా కలిసి ఆ ఎగ్జామ్ పేపర్ని లీక్ చేసి ఉంటే వాళ్ళకి మినిమం 7 years జైలు శిక్ష ఉంటుంది. దాంతోపాటు 5 to 10 crores అయితే ఫైన్ ఉంటుంది. సేమ్ అలాగే ఇన్ కేసు పేపర్ లీక్ అయింది అనుకోండి, ఆ పేపర్ లీక్ చేసింది ఆ పేపర్ని ఫామ్ చేసిన బోర్డు అయినా సరే లేకపోతే ఆ పేపర్ని కండక్ట్ చేస్తున్న ఏదైనా సంస్థ అయినా సరే కేసు ఎగ్జామ్ పేపర్ లీక్ చేస్తే వాళ్ళకి ఆల్మోస్ట్ 5 crores ఫైన్ వేస్తారు. దాంతోపాటు నెక్స్ట్ ఇయర్ నుంచి ఆల్మోస్ట్ 8 years వరకు అయితే వాళ్ళు మళ్ళీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయలేరు. ఇంకొక రూల్, ఇన్ కేసు ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది అనుకోండి, ఆ ఎగ్జామ్ పేపర్ లీక్ విషయంలో ఏదైనా పెద్ద అఫీషియల్ సీనియర్ మేనేజ్మెంట్ కానీ ఇన్వాల్వ్ అయి ఉంటే ఆ ఆఫీసర్కి 10 years వరకు జైలు శిక్ష పడే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఇన్ కేసు ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది అనుకోండి, దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ within 2 months లో అయిపోవాలి. ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత సెంటర్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ని ఫార్మ్ చేయాలి. ఇలా ఫార్మ్ చేసిన ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ within 3 months లో అయితే జడ్జిమెంట్స్ ఇవ్వాలి. ఇలా రూల్స్ అన్ని ఉన్న ఒక బిల్లును అయితే బీజేపీ లోక్సభలో అయితే ఇంట్రొడ్యూస్ చేసింది. ఇప్పుడే అసలు మ్యాటర్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే బీజేపీ దీన్ని లోక్సభలో ఇంట్రొడ్యూస్ చేసిందో అప్పుడే అపోజిషన్ పార్టీ రాహుల్ గాంధీ గారు అయితే దాన్ని రిజెక్ట్ చేశారు. అయితే మీరు అనుకున్నట్టు రాహుల్ గాంధీ గారు అయితే దీన్ని కావాలని రిజెక్ట్ చేయలేదు. అయితే ఆ బిల్లులో కొన్ని రూల్స్ అయితే ఇంక్లూడ్ చేయలేదని రాహుల్ గాంధీ గారు అయితే దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. సో ఆయన డిమాండ్స్ ఏంటంటే ఇన్ కేస్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయితే ఆ ఎగ్జామినేషన్ కోసం స్టూడెంట్స్ పే చేసిన ఫీజుని, అంతేకాకుండా స్టూడెంట్స్ ఆ ఎగ్జామ్ ని రాయడం కోసం ట్రావెల్ చేసిన ఖర్చులు మొత్తం తిరిగి స్టూడెంట్స్ కి గవర్నమెంట్ అయితే పే చేయాలని ఒక డిమాండ్ చేశారు. అంతేకాదు ఇన్ కేస్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయితే లీక్ అయిన ఇయర్ తర్వాత ఆ ఎగ్జామ్ కి సంబంధించిన ఏజ్ లిమిట్ అయితే పెంచాలి. దాంతో పాటే ఎగ్జామ్ అటెంప్ట్ కూడా పెంచాలి. ఎందుకంటే ఇన్ కేసు ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోతే దాని తర్వాత ఏజ్ లిమిట్ దాంతో పాటు అటెంప్ట్స్ ప్రాబ్లం చాలా మంది ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేశారు.
రాహుల్ గాంధీ గారు ఇంకొక డిమాండ్ ఏంటంటే ఇన్ కేస్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయితే విత్ ఇన్ 60 days లోపే గవర్నమెంట్ దాన్ని మళ్ళీ రీకండక్ట్ చేయాలి. ఇలా ఎగ్జామ్ ని మళ్ళీ వెంటనే రీకండక్ట్ చేయడం వల్ల స్టూడెంట్స్ సఫర్ అవ్వరు అనేది రాహుల్ గాంధీ గారి ఇంటెన్షన్. సో ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏవైతే బీజేపీ ఇంట్రొడ్యూస్ చేసిన బిల్లులు అయితే బ్యాన్ చేశారో అది 100% కరెక్ట్ అనిపించింది నాకైతే. సో బీజేపీ ఇంట్రొడ్యూస్ చేసిన ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్ అమెండ్మెంట్ 2026 బిల్లులు అయితే రాహుల్ గాంధీ గారు చెప్పినట్లు కొన్ని డిమాండ్స్ అయితే మిస్ అయ్యాయి. అందుకే బిల్లుని లోక్సభలో ఇంట్రొడ్యూస్ చేసినా సరే రాహుల్ గాంధీ గారు అపోజిషన్ పార్టీ అయితే దాన్ని రిజెక్ట్ చేశారు. సో చాలా మందికి రాహుల్ గాంధీ గారు ఎందుకు రిజెక్ట్ చేశారు తెలియక జస్ట్ ఈ వీడియోలో ఉన్న ఓన్లీ రాహుల్ గాంధీ గారు ఈ బిల్లును రిజెక్ట్ చేయడం మాత్రమే చూసిన చాలా మంది ఆయన ఇన్ని డేస్ స్టూడెంట్స్ కోసం నీట్ పేపర్ల గురించి ప్రొటెస్ట్ చేయడాన్ని మొత్తం ఫేక్ అని ఆయన అయితే బ్లేమ్ చేస్తున్నారు. మీరు అనుకున్నది మొత్తం చాలా రాంగ్. సో మీకు ఇప్పుడు ఈ బిల్లుని ఎందుకు రిజెక్ట్ చేశారో మొత్తం క్లారిటీగా అర్థమైందని నా ఫీలింగ్. సో ఇప్పుడు మనం కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి మాట్లాడదాం. తమిళనాడుకు చెందిన డిఎంకే పార్టీ ఒక డిమాండ్ ఏంటో చూద్దాం. వాళ్ళ డిమాండ్ ఏంటంటే ఎడ్యుకేషన్ అనే మ్యాటర్ రాజ్యాంగంలో ఉమ్మడి సబ్జెక్ట్లో ఉంటుంది. అంటే దాని మీద సెంటర్ అయినా సరే స్టేట్ అయినా సరే ఏదైనా బిల్లును పాస్ చేయొచ్చు. సో ఇప్పుడు డిఎంకే పార్టీ డిమాండ్ ఏంటంటే డైరెక్ట్ గా సెంటర్ కండక్ట్ చేసి నీట్ పేపర్ ని తీసేసి ఆ పవర్ ని స్టేట్ గవర్నమెంట్ కి ఇచ్చేయాలని. ఈ పవర్ తో స్టేట్ గవర్నమెంట్స్ అయితే ఈ నీట్ ఎగ్జామ్ ని ఇక్కడ నుంచి కండక్ట్ చేయవు. డైరెక్ట్ గా 12th లో హైయెస్ట్ మార్క్స్ ని బట్టి సీట్ ని అయితే అలకోట్ చేస్తారు. సో అలా ఆ పవర్ ని అయితే స్టేట్ గవర్నమెంట్స్ కి ఇవ్వాలని తమిళనాడుకి సంబంధించిన అసెంబ్లీ దానికి సంబంధించిన బిల్లుని ఆమోదించి సెంటర్ కి అయితే పంపించింది కన్సెంట్ ఇవ్వండి అని. మాక్సిమం సెంటర్ అయితే దీనికి ఒప్పుకోదు. ఎప్పటికీ నీట్ పేపర్ అయితే సెంటర్ కండక్ట్ చేస్తుంది. సో ఇంకా పార్లమెంట్ లో జరిగిన డిస్కషన్స్ ఏంటంటే బీహార్ లో కూడా ఢిల్లీలో లాగే నీట్ పేపర్ ఎగ్జామ్ గురించి ప్రొటెస్ట్ అయితే జరిగాయి. సో ఆ టైంలో అయితే ప్రొటెస్ట్ ని కంట్రోల్ చేయడానికి ఒక కానిస్టేబుల్ అయితే AK-47 తో అక్కడ ఉండే ప్రొటెస్ట్ పై అయితే ఫైర్ చేయడం జరిగింది. ఆ ఫైరింగ్ లో ఒక బుల్లెట్ స్టూడెంట్ ప్రొఫెసర్ మెడకైతే గుచ్చుకుంది. దీనికి సంబంధించిన చర్చ కూడా పార్లమెంట్ లో జరిగింది. సో దానికోసం రాహుల్ గాంధీ గారు ఇలా స్టూడెంట్స్ పై దారుణంగా ప్రవర్తించడం తప్పని దీనిపై వెంటనే ఇన్వెస్టిగేషన్ చేయాలని రాహుల్ గాంధీ గారు అయితే అక్కడ డిమాండ్ చేయడం జరిగింది. అంతేకాదు ఢిల్లీలో ప్రొటెస్ట్ చేసినప్పుడు కూడా ప్రొటెస్ట్ కోసం వచ్చారు. అలాంటి స్టూడెంట్స్ పై లాఠీ చార్జ్ అయితే పోలీసులు చేశారు July 20న. అంతేకాకుండా స్టూడెంట్స్ పై ఫైరింగ్ కూడా చేశారు పోలీసులు. ఆ విషయంలోనూ రాహుల్ గాంధీ గారు ఇదంతా అమిత్ షా గారి ఆర్డర్ ఇవ్వడంతో పోలీసులు దాన్ని చేశారని రాహుల్ గాంధీ గారు అయితే అమిత్ షా గారిని బ్లేమ్ చేశారు. అంతేకాదు ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే రాహుల్ గాంధీ గారు అమిత్ షా గారిని కూడా రిజైన్ చేసేయాలని ఒక డిమాండ్ పెట్టారు. ఇలా ప్రతి దానికి అందరూ రిజైన్ చేసుకుంటూ పోతే సెంటర్ లో ఎవరు మినిస్టర్స్ ఉన్నారు. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే పేపర్ సంబంధించి ఢిల్లీలో ప్రొటెస్ట్ జరుగుతున్నప్పుడు దానికి సంబంధించి మోడీ గారు అలాగే బీజేపీ ఎంపీస్ అయితే కొన్ని ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేయడం జరిగింది. ఆ రీల్స్ కూడా అపోజిషన్ పార్టీ అయితే చాలా కౌంటర్ ఇచ్చింది. ఇండియాలో ఇంత సీరియస్ సిచ్యువేషన్ జరుగుతుంటే మీరు దానికి సంబంధించి రీల్స్ చేస్తారని అపోజిషన్ అయితే బీజేపీ పైన ఫైర్ అయింది. సో ఇలా నీట్ పేపర్ లీక్ కి సంబంధించి అప్కమింగ్ బిల్ కి సంబంధించి రాహుల్ గాంధీ గారికి బీజేపీకి మధ్య చాలా డిస్కషన్ అయితే జరుగుతూ ఉంది. సో దీనిపై అప్కమింగ్ డేస్ లో ఏం రిజల్ట్ వస్తుందో చూడాలి మరి.